2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. మ్యూచువల్ డివోర్స్కి వెళ్ళిన తర్వాత భార్యాభర్తల్లో కొంతమంది చేసేటువంటిది అంటే నేను ఇప్పుడు డివోర్స్ ఇవ్వను, ఏం చేసుకుంటావు చేసుకో అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ళకి రీసెంట్గానే కేరళ హైకోర్టు ఒక్కొక్క తీర్పుని ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ఏంటి, దీనికి సంబంధించినటువంటి వాటిల్లో విషయ సూచన ఏ విధంగా ఉందనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగర్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి నాగేష్ గారు. సార్, ఆ కేరళ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం కనుక మనం చూస్తే ఆ సూచన అసలు ఏ విధంగా ఉంది? ఎందుకంటే మ్యూచువల్ డివోర్స్కి వెళ్ళిపోయినటువంటి భార్యాభర్తల్లో భార్య సడన్గా నాకు డివోర్స్ వద్దు, ఏం వద్దు అని చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. నేను ఒప్పుకొని దీనికి అని చెప్పి ఎందుకంటే అవతల వైపు నుంచి ఆలోచించి ఓకే ఇతనికి ఈ విధంగా ఉండాలి, ఈ శాస్తి జరగాల్సిందే, నేను ఎందుకు ఇవ్వాలి అనుకునేటువంటి ఆలోచనతో చేసేటువంటి వాళ్ళు ఉంటారు. కేరళ హైకోర్టు దానికి బ్రేక్ని ఇచ్చిందని చెప్పేసి తెలుస్తుంది. అసలు ఏం చెప్పింది? నాగరాజ్ గారు, కేరళ హైకోర్టు రీసెంట్గా ఇచ్చినటువంటి మ్యూచువల్ డివోర్స్లో ఇచ్చినటువంటి ఏదైతే ఒక జడ్జిమెంట్ ఉందో, ఈరోజు సాధారణంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకాల మ్యూచువల్ డివోర్స్ కేసెస్కి ఒక దిశానిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఆ యొక్క జడ్జిమెంట్. నేను కేసు యొక్క వివరాల్లోకి వెళ్ళే ముందుగా ఈ మ్యూచువల్ డివోర్స్ కంటెస్ట్ అంటే ఒక 2 నిమిషాల్లో మీ గురించే ప్రయత్నం చేస్తాను. భార్యాభర్తల్లో ఇద్దరు కూడా పరస్పర అంగీకారంతో ఓకే మనం విడిపోదాం, అది చట్ట ప్రకారంగా లీగల్గా మనం సెపరేట్ అయిపోదాం అనే ఉద్దేశంతో కోర్టు ముందుకు ఒక రిక్వెజేషన్ పెట్టిన తర్వాత కోర్టు ఏం చేస్తుందంటే 6 months ఒక టైం పీరియడ్ ఇస్తుంది. అది ఖచ్చితంగా టైం పీరియడ్ అనేది 6 months ఉంటుంది ఫైల్ అపీల్ చేసిన తర్వాత. ఈ 6 months తర్వాత కూడా సేమ్ అదే అభిప్రాయంతో ఉన్నట్లయితే కోర్టు మ్యూచువల్ డైవర్స్ ఇవ్వడం అన్నది ఇది కామన్, ప్రతి చోట కూడా దేశవ్యాప్తంగా ఇది నడుస్తుంది. ఇందులో ఏ ఇద్దరిలో ఒకరికైనా అంగీకారం కాకపోతే వాళ్ళు కంటెస్ట్ చేస్తారు. అంటే ఒకరు డివోర్స్ అడుగుతారు, మరొకరు డివోర్స్ వద్దు అంటారు. దాన్ని కంటెస్ట్ డివోర్స్ అని అంటారు. ఈ 2 రకాలుగా డివోర్స్లు ఉంటాయి ఈరోజు దేశవ్యాప్తంగా. ఈ పర్టికులర్ కేసు విషయానికి వచ్చేసరికల్లా ముందుగా భర్త అపీల్ చేసుకున్నాడు డివోర్స్ కావాలని చెప్పి. ముందుగా భార్య వద్దు, నేను ఇవ్వనని చెప్పి ముందుగా కొద్ది రోజులు చేసింది. అయితే కోర్టు మళ్ళా కొద్ది రోజులు డిస్కషన్స్ అయిన తర్వాత మళ్ళా భార్య ఏం చేసిందంటే సరే ఇద్దరం కలిసి మ్యూచువల్గా డివోర్స్ అయిపోదాం అని చెప్పి అక్కడ జడ్జి గారి ముందు మ్యూచువల్ డివోర్స్ కోసం అని చెప్పి పిటిషన్ అపీల్ చేశారు. అంటే మ్యూచువల్ డివోర్స్ చేసుకున్న సందర్భంలో ఎలా ఉంటుంది అంటే కొన్ని సెపరేషన్స్ ఉంటాయి, కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి. దాన్ని అంటే ఏంటి, అలిమోనీ విషయం వస్తుంది. అంటే ఓకే నేను డివోర్స్ ఇచ్చేస్తాను, రేపు నా లైఫ్ ఎట్లా అంటే ఓకే ఆస్తి పంపకాల్లో ఈ భాగం మీకు ఇస్తాను, ఈ భాగం నేను తీసుకుంటాను, పలానా ప్రాపర్టీ ఇది, పలానా గోల్డ్ ఇది, పలానా మనీ ఇంత ఇందని చెప్పి ఒక సెపరేషన్స్ చేసుకుంటారు. అవి బయట అవుట్ ఆఫ్ ద కోర్ట్ అవన్నీ సెపరేషన్స్ అయిన తర్వాతే వాళ్ళు కోర్టు ముందుకు వచ్చి మ్యూచువల్ డివోర్స్ అంగీకారం తెలుపుతూ కూడా కన్ఫర్మేషన్ చేస్తారు. అంటే ఈ కన్ఫర్మేషన్ చేసే ముందు వాళ్ళ మధ్య ఒక ఎంఓఈ నడుస్తుంది. అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటాను దాన్ని యాక్చువల్గా. ఆ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ప్రకారం మీ ఇద్దరం కూడా మా యొక్క సెపరేషన్స్ అని అలిమనీ అంతా కూడా క్లియర్గా ఉంది, సో మాకు మ్యూచువల్ డివోర్స్ ఇప్పించమని చెప్పి కోర్టు ముందు ఒక పిటిషన్ ఫైల్ చేసుకుంటారు. సో ఈ కేసులో కూడా అలానే జరిగింది. ఒక అగ్రిమెంట్ కూడా జరిగింది. అంటే ప్రాపర్టీస్, అమౌంట్స్, గోల్డ్, బాండ్స్ ఇవన్నీ కూడా వాళ్ళ ఒక అండర్స్టాండింగ్ ప్రకారం, ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ప్రకారం ఒక సెపరేషన్ అయిపోయి అవన్నీ కూడా ఒక రిటర్న్ డాక్యుమెంటేషన్ చేసుకొని ఆ రిటర్న్ డాక్యుమెంట్ ప్రకారం తన భార్యకు కొంత మొత్తం ఒక అడ్వాన్స్ అమౌంట్గా కూడా అతను కొంత అలిమనీ కూడా చెల్లించడం జరిగింది. చెల్లించిన తర్వాత మ్యూచువల్ డివోర్స్ అపీల్ చేసుకున్నారు. మ్యూచువల్ డివోర్స్కి కోర్టు యాక్సెప్టెన్స్ ఇచ్చిన తర్వాత మ్యూచువల్ డివోర్స్లో కూడా క్రాస్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఇది చాలామందికి తెలియని విషయం. మ్యూచువల్ డివోర్స్ అంటే క్రాస్ ఎగ్జామినేషన్ ఉండదేమనుకుంటారు. ఎంత మ్యూచువల్ డివోర్స్ అయినప్పుడు కూడా క్రాస్ ఎగ్జామినేషన్ అట్లీస్ట్ 2 or 3 times జరుగుద్ది. అయితే ఫస్ట్ ఈ ఎంఓఐ జరిగిపోయింది, హస్బెండ్ కూడా కొంత అమౌంట్ ఇచ్చాడు, అప్పటి వరకు మ్యూచువల్ డివోర్స్కి ఆవిడ యాక్సెప్టెన్స్ ఇచ్చిన తరువాత సెకండ్ అంటే ఫస్ట్ క్లాస్ ఎగ్జామినేషన్లో ఆవిడ యాక్సెప్టెన్స్ ఇచ్చింది. రిటర్న్గా కూడా జడ్జి గారి ముందర మేము ఎంఓఐ రాసుకున్నాం, మేము క్లియర్, నేను సెపరేట్ అయిపోతాను, ఇద్దరం కూడా మ్యూచువల్గా సెపరేట్ అయిపోతాం అని చెప్పి సదరు భార్యమని కూడా కోర్టు ముందు యాక్సెప్టెన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ క్రాస్ ఎగ్జామినేషన్ వచ్చే సమయానికి ఆ సదరు మహిళ ఏం చేశారంటే ఆ అమౌంట్ తీసేసుకున్నారు, ఎంఓఐలో సంతకాలు పెట్టారు, జడ్జి గారి ముందు కూడా ఫస్ట్ క్రాస్ ఎగ్జామినేషన్లో కన్ఫర్మేషన్ చేశారు. సెకండ్ క్రాస్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఈవిడ ప్లేట్ ఫిరాయించేసి నేను ఇప్పుడు డివోర్స్ ఇవ్వను, నాకు ఇష్టం లేదు, నేను కంటెస్ట్ చేస్తాను, నేను మ్యూచువల్ డివోర్స్కి నేను సిద్ధంగా లేనని చెప్పి ఆవిడ అప్పటి వరకు యాక్సెప్టెన్స్ ఇస్తున్నటువంటి సదరు భార్యమని ఒక్కసారి ప్లేట్ ఫిరాయించడం జరిగింది.
ఎప్పుడైతే ప్లేట్ ఫిరాయించేసిందో భార్య, అప్పుడు ఈ భర్త డిఫెన్స్లో పడిపోవడం జరిగింది. అరే మొన్నటిదాకా ఇస్తా అని చెప్పింది, ఎంఓఐ రాసుకున్నాం, అమౌంట్స్ ఇచ్చాను, ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అంటే ఇప్పుడు ఈ యొక్క ఇష్యూ జడ్జి గారి ముందుకు వెళ్ళేసరికల్లా జడ్జి గారు ఏం చేశారంటే ప్రిన్సిపల్ ఆఫ్ ద ఎస్సీల్ అని చెప్పి మాకు ఒక ఫార్ములా ఉంది లీగల్లో, ఒక లీగల్ టెర్మినాలజీలో ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్సీల్ అంటుంది. అంటే ఏంటంటే ఒకసారి యాక్సెప్టెన్స్ ఇచ్చిన తర్వాత డెఫినెట్గా దానికి కట్టుబడాల్సిందే. ఒకసారి యాక్సెప్టెన్స్ నువ్వు ఇచ్చిన తర్వాత కోర్టు ముందు అంగీకారం తెలిపి ఎంఓ ఇచ్చి ఒకసారి యాక్సెప్టెన్స్ ఇచ్చిన తర్వాత దానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్టెన్స్ ఇవ్వాల్సిందే, దానికి స్టాండ్ అవ్వాలి. అంతేగాని కోర్టుకు ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని సెకండ్ టైం నేను రివర్స్ తీసుకుంటాను, నేను యూటర్న్ చేసుకుంటానంటే కుదరని పని. ఆ ప్రిన్సిపల్ని అప్లై చేసి ఇక్కడ సదరు జడ్జి గారు ఏం చేశారంటే, నువ్వు ఫస్ట్ క్లాస్ ఎగ్జామినేషన్ ఒప్పుకున్నావు, అమౌంట్ తీసుకున్నావు, ఎంఓ యాక్సెప్టెన్స్ ఇచ్చావు, ఇప్పుడు లాస్ట్ మినిట్లో ఇవ్వనంటే కుదరదు, నువ్వు డెఫినెట్గా ఇచ్చి తీరాల్సిందే అని సదరు కేరళ జడ్జి గారు ఏం చేశారంటే ఒప్పుకొని తీరాల్సిందని చెప్పి ఇమ్మీడియట్గా వితౌట్ ఆమె పర్మిషన్ లేకుండా కూడా ఆ జడ్జిమెంట్ ప్రకారం ఇద్దరు కూడా మ్యూచువల్ సెపరేషన్స్, మ్యూచువల్ డివోర్స్ అన్నది ఇష్యూ చేయడం జరిగింది. సో ఈ కేసు ఎంతైతే కేసు మనకి ఏం చెప్తుందంటే, గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు కోర్టుకి అప్పీల్ చేసుకునే ముందే గుర్తుపెట్టుకోండి, లేదా మీరు కంటెస్ట్కి వెళ్తున్నారా, మ్యూచువల్ డివోర్స్కి వెళ్తున్నారా. ఒకవేళ మ్యూచువల్ డివోర్స్ అయినా కంటెస్ట్కైనా, లేదు మ్యూచువల్ డివోర్స్కి వెళ్ళారు, యాక్సెప్టెన్స్ ఇచ్చారు, ఎంఓఐ రాసుకున్నారు, సెపరేషన్స్ అయిపోయి కొంత ఫండ్స్ కూడా తీసుకున్న తర్వాత వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదు. కోర్టు డెఫినెట్గా ఇష్యూ చేస్తుంది. దీని మీద మీరు హైకోర్టులో ఛాలెంజ్ చేసినా, దీని మీద మీరు సుప్రీంకోర్టులో ఛాలెంజ్కి వెళ్ళినా, ఈ రూల్ ప్రకారం ప్రిన్సిపల్ ఆఫ్ ద ఎస్సీల్ అనే రూల్ ప్రకారం డెఫినెట్గా మీకు ఇష్యూ చేసి తీరుతుంది. మీకు లీగల్గా ఖచ్చితంగా కోర్టు అనేది విడాకులు మంజూరు చేయబడతాయి. మీకు ఇష్టం కాకపోయినా సరే విడాకులు అన్నవి మంజూరు చేయబడుతుంది. సో గుర్తుపెట్టుకోవాల్సింది, బిఫోర్ గోయింగ్ టు ద కోర్ట్, బిఫోర్ గోయింగ్ టు ద అపీల్, బిఫోర్ గోయింగ్ టు ద పిటిషన్, యూ హ్యావ్ టు రీకలెక్ట్, యూ హ్యావ్ టు రీచెక్. నంబర్ ఆఫ్ టైమ్స్ చెక్ చేసుకోండి. ఒకసారి అయిన తర్వాత వెనక్కి తిరిగితే అప్పుడు అక్కడ ఉన్న అడ్వకేట్ గారికి చివాట్లు పడతాయి. అట్ ద సేమ్ టైం మీకు కూడా కోర్టు మీ యొక్క ఒపీనియన్ యాక్సెప్టెన్స్ ఇవ్వదు. మనం అనుకున్న ప్రతిదానికి కోర్టు యాక్సెప్టెన్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వదు. దానికి బెస్ట్ ఎగ్జాంపులే నిన్న కేరళ కోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు. నాగరాజు గారు, నాట్ ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అనే ఏ దాంట్లో అయినా సరే లీగల్గా ఉండేటువంటి కొన్ని సమస్యలకి మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పనిసరిగా నాగరాజు గారు, ఇటువంటి ఫ్యామిలీ రిలేషన్స్ కావచ్చు, ప్రాపర్టీ రిలేషన్స్ కావచ్చు, ఎట్లాంటిదైనా మీకు సమస్య మీదైతే సొల్యూషన్ మా దగ్గర ఉంది. డెఫినెట్గా కింద స్కూల్తుండే మనకి కాంటాక్ట్ చేయండి, లేదా వాట్సాప్ చేయండి. తప్పనిసరిగా లీగల్ టీం మీకు అప్రోచ్ అవుతారు, కావాల్సిన సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అది కాకుండా కోర్టుల్లో ఏదైనా వివాదం ఉంటే వాటికి సరైన విధంగా పరిష్కారం కూడా చెప్పే దిశగా ప్రయత్నం చేస్తారు. నాగరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ అలగర్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు గనక మీ చుట్టూ సమస్యలుండి మిమ్మల్ని కూడా సమస్యల్లో పడేసి న్యాయం కోసం న్యాయ పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఏ సమస్య అయినా సరే హైకోర్టు అడ్వకేట్ అలగర్ రవీంద్రనాథ్ గారిని సంప్రదించాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.